హలో అందరికీ, చిట్టి గురించి అయితే చాలామంది అడుగుతున్నారు కదా. చిట్టి కోసం అని చెప్పి చిట్టి ఉండే ప్లేసెస్కి అయితే వెళ్ళాను. చిట్టి అయితే పిల్లలు మా ఇంటి దగ్గర పెట్టలేదు, వేరే చోట పెట్టిందనమాట. తను పెట్టిన దగ్గరికి వెళ్ళాను నేనైతే. చిట్టి కోసం వచ్చాను నేను. ఏ పిల్లలేవి పిల్లలేవి చిట్టి పిల్లలేవి ఏ దా ఇలారా. చిట్టి మొత్తం అయితే 5 పిల్లలు పెట్టింది. ఎప్పుడు వెళ్ళినా సరే అన్నీ ఒకసారి కనిపించట్లేదు. కొంచెం పెద్దగా అయిపోయి ఒక 1.5 month అయింది. ఎక్కడికక్కడ చెదిరిపోయాయి అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఒకటి కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కలర్ కనిపించింది, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒక కలర్ కనిపించింది. అసలు 5 ఒకేసారి చూపిద్దామంటే కూడా కుదరట్లేదు. పిల్లలు అయితే మనకి తెలియదు కదా, అంత అటాచ్మెంట్ లేవు, నా దగ్గరికి రావట్లేదు. చిట్టి అయితే ఎక్కడ కనిపించినా సరే నా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అలాగే చిట్టి పిల్లలన్నీ ఉన్నాయా అని చెప్పి నిన్న ఒకరు కామెంట్ చేశారు. అంటే 5 సార్లు పిల్లలు పెట్టిందని చెప్పాను కదా, ఈ 5 సార్లు పిల్లలు మొత్తం అన్ని ఉన్నాయని అడిగారు అనమాట. దానికోసం అయితే క్లియర్ గా నేను ఒక వీడియో చేస్తాను, లాంగ్ వీడియో, అది చూడండి. చిట్టి అయితే ఎప్పుడు పిల్లలు పెట్టినా హెల్దీగా పెడుతుంది, చాలా బాగుంటాయి బొద్దుగా. కానీ అవి ఆ స్టార్టింగ్ లో నచ్చి ఎవరెవరో తీసుకెళ్లిపోతా ఉంటారు. ప్రస్తుతానికైతే ఈసారికి 2 పిల్లలే కనిపిస్తున్నాయి నా కంటికైతే. మొత్తం అన్ని చూపిద్దామన్నా సరే నాకు కనిపించట్లేదు. అలాగే మా చిట్టి కూడా చాలా మందికి నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మీ సపోర్ట్ అలాగే మీ లవ్ మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను. చిట్టి ఓయ్ ఇంటికి వెళ్తుందా. అలాగే నాకు సలహా కావాలి. చిట్టి పిల్లల్లో ఒక పిల్లని మనం పెంచుదామంటారా? అంటే చిట్టి మనతో ఉంటుంది కదా అని చెప్పి పిల్లల్ని నేను పెద్దగా ఎప్పుడు పట్టించుకోను. పెంచుదామనే ఉద్దేశం నాకు ఎప్పుడు రాలేదు. అంటే చిట్టి విషయంలో చాలా మాటలు పడ్డాను అనమాట. అందుకోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు మీ మెసేజ్, మీ రిప్లై ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఈ ఉద్దేశం, ఈ ఆలోచన ఓన్లీ డాగ్ లవర్స్ మాత్రమే అర్థమవుతుంది. మీ రిప్లై ఏంటో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.